పంబన్ బ్రిడ్జ్ మనందరం వినే ఉంటాము. సో, రామేశ్వరం ఐలాండ్‌లోని పంబన్ బ్రిడ్జ్ ఉంది. సో, చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో మనం చూసే ఉంటాము పంబన్ బ్రిడ్జ్‌ని. సో, ఇప్పుడు పంబన్ బ్రిడ్జ్ యొక్క పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? సో, ఈ పంబన్ బ్రిడ్జ్ అనేది చాలా ఇయర్స్ ముందు ఈ యొక్క కన్‌స్ట్రక్షన్ అయితే జరిగింది. సో, అప్పట్లో ఇదొక మంచి మిరాకిల్ అని చెప్పొచ్చు. ఎందుకు అనంటే, ఇటు రైల్వేస్‌ని అండ్ అటు షిప్స్ యొక్క ట్రాన్స్‌పోర్టేషన్‌ని రెండిటిని కూడా సపోర్ట్ చేస్తూ ఈ యొక్క బ్రిడ్జ్ అనేది కన్‌స్ట్రక్షన్ చేయబడింది. సో, ఇక్కడ వర్టికల్ లిఫ్ట్ అనేది ఉంటది. సో, ఇదంతా మనకి తెలిసిన విషయమే. సో, ఇప్పుడు ప్రెజెంట్ పరిస్థితి ఏముంది పంబన్ బ్రిడ్జ్ అనంటే, సో, ఇది చాలా ఇయర్స్ నుంచి కన్‌స్ట్రక్షన్ చేయబడింది గాబట్టి, సో, దీనికి సేమ్ ఇలానే ఈ పంబన్ బ్రిడ్జ్ లానే ఇంకొక కన్‌స్ట్రక్షన్ అనేది చేశారు. సో, దాని యొక్క ఇనాగరేషన్ అనేది ఏప్రిల్ 6థ్ 2025న మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఇనాగరేషన్ అయితే చేశారు. సో, సేమ్ ఇది ఏమి డిఫరెన్స్ ఏమీ ఉండదు. సేమ్ అంతకు ముందు కన్‌స్ట్రక్షన్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే కాకపోతే కొత్తది న్యూ కన్‌స్ట్రక్షన్ అనేది చేయడం జరిగింది.